తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున జాట్ అనేటువంటి హిందీ సినిమా గురించిన విశ్లేషణ మనం తెలుసుకుందాం. ఇది హిందీ సినిమాయే పేరుకి, కానీ తెలుగు నటీనటులు నటించిన హిందీ సినిమా. ఒక హీరో తర్వాత విలన్, కొన్ని క్యారెక్టర్స్ తప్పితే మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా క్యారెక్టర్స్ మన తెలుగు నటీనటులే నటించారు. దర్శకుడు కూడా మనవాడే, తెలుగువాడే, తెలుగు దర్శకుడే గోపీచంద్ మలినేని. సో అందుకని ఈ సినిమా నార్త్లో అంటే బాలీవుడ్లో యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. తెలుగులో కూడా చేద్దాం అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల తెలుగులో రిలీజ్ చేయలేకపోయారు. అందుకనే సినిమా హిందీలో రిలీజ్ చేశారు ముందు. ఈ కారణాలు మనం దీనిలో చర్చిద్దాం. గదర్ 2 తర్వాత సన్నీ డియోల్ మంచి ఛార్జింగ్లోకి వచ్చాడు. మంచి హీరోగా మంచి హిట్ సాధించింది. యాక్షన్ సినిమాలని అందించేటటువంటి హీరోల్లో సన్నీ డియోల్ మన ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. అంటే అమితాబ్ బచ్చన్ తర్వాత తరంలో వచ్చినటువంటి నటీనటుల్లో. కానీ గత 15-20 ఏళ్ళ నుంచి ఆయన సినిమాలు పెద్దగా ఆడకపోవటం, అసలు సినిమాల్లోనే ఆయన బుకింగే చేసుకోలేదు. దానికి కారణాలన్నీ మీరు విశ్లేషిస్తే మీకు తెలుస్తాయి. చాలామంది తెలుగు దర్శకులు కానీ మన తెలుగు ప్రేక్షకులు కానీ సినిమా చూసిన తర్వాత ఏమంటున్నారంటే, మన బాలకృష్ణ గారు కానీ తర్వాత ఈ సినిమాలో హీరోగా పనిచేద్దామని తప్పించుకున్నట్టు లేదా తప్పుకున్నటువంటి రవితేజ్ కానీ చేస్తుంటే బాగుండేదేమో, వాళ్ళకి ఒక స్ట్రైట్ హిందీ సినిమా అయి ఉండేది అని అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం అయితే ఏమవుతుందంటే, అది 10 సినిమాల్లో 11వ తెలుగు సినిమా అవుతుంది. దానిలో సన్నీ డియోల్ ఉండటం వల్లే ఇవాళ ప్రత్యేకత సంతరించుకుంది. మనకే కాదు, నార్త్ ఇండియాలో కూడా. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్ల విషయంలో మాత్రం కొంత తేడా భావం కనిపిస్తోంది. అంటే సిటీల్లో పర్టికులర్గా అర్బన్ ఏరియాల్లో కలెక్షన్స్ తక్కువగా ఉండటం, బీసీ సెంటర్లో ప్రజలు దీన్ని ట్రాక్టర్ల మీద వెళ్ళి మనుషులు రకరకాలుగా ప్రయత్నాల ద్వారా వెళ్ళి సినిమాను చూసి సినిమాని సక్సెస్ఫుల్ సినిమాగా తీసుకొచ్చారు. అతని యొక్క సన్నీ డియోల్ యొక్క నటనకు కానీ యాక్టింగ్ కానీ బ్రహ్మరథం పడుతున్నారు. ఇది ఒక మంచి యాక్షన్ డ్రామా. మన ఈ ఎలివేషన్స్ కానీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ తర్వాత ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మన తెలుగు ప్రేక్షకులకి సాధారణంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలు మనం చాలా చూసాం. హిందీలో కూడా ఇదివరకు లేవా అంటే ఉన్న ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావట్లేదు. అందుకనే సౌత్ నుంచి వచ్చిన దర్శకులు వాళ్ళ యొక్క కంటెంట్ని నార్త్లో ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. కారణం, మన దర్శకులు రకరకాల మూలాలలోంచి అంటే రకరకాల ప్రదేశాల్లోంచి అంటే రూట్లోంచి విలేజెస్లోంచి వచ్చిన వాళ్ళే, లేదా ఒక మాదిరి టౌన్లోంచి చదువుకుని వచ్చిన వాళ్ళే. వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలు తర్వాత వాళ్ళ సాంస్కృతిక మూలాలు వాళ్ళకి సాంఘికపరమైనటువంటి మూలాలు అనేవి ప్రత్యేకంగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాక్డ్రాప్లో చదువుకుని ఉంటారు. లేదా వాళ్ళు కూడా జీవితంలో కథలు చదివారు, నవలు చదివారు, తెలుగు సినిమాలు చూశారు, తర్వాత వరల్డ్ సినిమాలు కూడా చూస్తున్నారు. ఇలా చూసి రావటం వల్ల మళ్ళీ కొత్తగా వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళు పెరిగినటువంటి, వాళ్ళు చదివిన చూసినటువంటి సినిమాల ప్రభావం, కథల ప్రభావం, మనుషుల ప్రభావం ఇవన్నీ కూడా వాళ్ళ కథల్లో పడతాయి. అందుకే వాళ్ళకి నార్త్ ఇండియన్ పీపుల్కి ఇది ఒక ఇండియన్ సినిమాలాగా, కల్చర్లోంచి వచ్చిన సినిమాలాగా, మన ప్రజల్లోంచి మూలాల్లోంచి వచ్చిన సినిమాలాగా అనిపిస్తూ ఉంటుంది. అన్యాయం జరిగిన ఒక గ్రామంలోకి ఒక వ్యక్తి వెళ్ళి దాన్ని న్యాయం చేయటం అనేది ఎన్ని సినిమాల్లో చూసాం మనం. వాళ్ళు చూశారు, మనం చూసాం. కానీ కొత్తదనం ఉంది. ఏమిటా కొత్తదనం? కథ చెప్పిన విధానం. ఆ కథ చెప్పిన విధానం ఏంటి, ఈ సినిమా ఎందుకింత సక్సెస్ఫుల్గా నడుస్తోంది అనే విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో మనం విశ్లేషించుకుందాం. ఈ సినిమా కథ అనేది బాలీవుడ్లో చాలా చర్చకి లేవదీసింది. అంటే ఖాన్ త్రయం ఏవైతే ఉన్నారో వీళ్ళ రాజ్యం దాదాపుగా ఒక 10-15 ఏళ్ళ నుంచి సాధిస్తుంది. వీళ్ళు చేసిన సినిమాలన్నీ ఆడటం, వేరే హీరోల్ని వేరే వాళ్ళని సరిగ్గా రానికపోవడం, ఇట్లాంటి చర్చ అక్కడ నార్త్లో జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఎపిసోడ్లో తప్పకుండా చర్చిస్తాను. ముందుగా కథ ఏంటో తెలుసుకుని, సినిమా ఏంటో తెలుసుకుని తర్వాత విశ్లేషణలోకి మనం వెళ్దాం. బల్దేవ్ ప్రతాప్ సింగ్ అనేటువంటి ఒక మిలిటరీ ఆఫీసరు చెన్నై నుంచి బయలుదేరతాడు, అయోధ్యకి బయలుదేరతాడు. బయలుదేరే క్రమంలో ఒక చోట ట్రైన్ ఆగిపోతుంది. ఎందుకంటే అవతల డీరైల్మెంట్ అవుతుంది, వేరే ఒక చిన్న గూడ్స్ ట్రైన్ ఆగిపోవటం వల్ల 5-6 గంటలు టైం పడుతుందండి ఇప్పటిదాకా ట్రైన్ కదలటానికి అనే విషయం తెలుసుకుంటాడు. ఇక్కడ ఫుడ్ దొరుకుతుందా అని అడిగితే అదిగో ఆ పక్కన ఎదురుకుండా కనపడుతున్న చిన్న హోటల్లో దొరుకుతుందని అడుగుతాడు. ఆ హోటల్లోకి వెళ్ళి ఒక ముసలంని అడుగుతాడు, ఇక్కడ ఏముంటుంది నాయన, ఇడ్లీ వడ ఉంటుంది, ఇడ్లీ తినంటాడు. ఇడ్లీ ఏమంటాడు. ఆ ఇడ్లీ ప్లేట్ తింటూ ఉండగా అక్కడ కొంతమంది రౌడీలు వస్తారు.
రౌడీలు రాగానే వాళ్ళు వెళ్ళేటువంటి రఫ్గా వెళ్ళే క్రమంలో ఇతని తింటున్న ప్లేట్ని తనుకుని వెళ్ళిపోతారు. ప్లేట్ తింటున్న ప్లేట్ కింద పడిపోతుంది. అతను కొంచెం ఫీల్ అయ్యి లేచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడుగుతాడు, బాస్ నేను ఇడ్లీ తింటున్నాను ప్రశాంతంగా, దయచేసి కింద ప్లేట్ పడిపోయింది, కనీసం సారీ కూడా చెప్పలేదు, సారీ బోల్ అంటాడు. అరే నువ్వెవడరా ఈ ఊరు వచ్చి మమ్మల్ని సారీ అడుగుతున్నావు, పోతే పోయిందే కాబట్టి ఇడ్లీ తినలేదు కూర్చుని అక్కడ తినలేకపోవని చెప్పి వాడు రెక్లెస్గా సమాధానం చెప్తారు. చెప్పంగానే హీరో రంగంలోది పెచ్చ కొట్టు కొడతాడు. కొట్టంగానే వాడు నేనెవరో తెలుసా అంటాడు. అని ఒకటి పేరు చెప్తాడు. నేనెవరి మనిషినో తెలుసా, రామసుబ్బారెడ్డి. ఆ రామసుబ్బారెడ్డి ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. నేనెవరి మనిషినో తెలుసా, నేను సోములు మనిషిని అని ఆ సోము దగ్గర. నేనెవరు మా నాన్న పేరు తెలుసా అంటాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి విలన్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ హీరో విలన్తో కలుస్తాడు. కలిసి ఆ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాలను తెలుసుకుని అక్కడి నుంచి విలన్ని మట్టు పెట్టడమే, విలన్ యొక్క ఆగడాలను కట్టడి చేయటమే ఈ సినిమా యొక్క కథ. ఇలాంటి కథ మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో వినున్నాం. కానీ కథ చెప్పిన విధానం ఏదైతే ఉందో అదే మనకి నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. తెలుగు యంగ్ డైరెక్టర్స్, రైటర్స్ కొత్తగా వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ సినిమాని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంటెంపరీ థింగ్స్ అంటే ప్రజెంట్ కండిషన్లో బాలీవుడ్లో కూడా ఈ సినిమా హిట్ సాధించింది. ఈ సినిమా తెలుగులో స్ట్రైట్ చేసినా హిట్ అయ్యేది. కారణం ఏంటంటే సినిమాలో కంటెంట్ అలా ఉంది. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే హీరోకి పాటలు లేకుండా, హీరోయిన్ల పాటలు, హీరోయిన్ ఉండటం, రొమాన్స్ ఇట్లాంటి కార్యక్రమాలు లేకుండా కథని కథగా చెప్పుకుంటూ వెళ్ళటం అనేదే దీని యొక్క ప్రత్యేకత. మళ్ళీ దానిలో కామెడీ అని, దానిలో మళ్ళీ ఒక రకంగా హీరోయిన్ పెట్టి, దానిలో సెంటిమెంట్ పెట్టి, ఇట్లా పెట్టి ఇలా పిచ్చి అల్లికలంతా చేసి చేయబోవటం వల్లనే ఇది ఒక విచిత్రమైన కొత్త కథలాగా అనిపిస్తుంది. మనకు కాదండి, అందరికీ అనిపిస్తుంది. మనమే నేర్చుకోవాలి పర్టికులర్గా. అంటే ఈ సినిమా అనేది పర్టికులర్గా మనం తెలుగు సినిమా అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. కారణం ఏంటంటే కంటెంట్ వల్లే. అంటే మనం తీసే తెలుగు సినిమాలన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని నేను చెప్పలేదండి. ఆడేటటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, హిట్ అయ్యే సినిమాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ సంపాదించే సినిమాలు ఏవైతే ఉన్నాయో కంటెంట్ పరంగా డిఫరెంట్గా ఉన్నాయి. అవి మననే కాదు హాలీవుడ్ ప్రజలను కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఉంది. అంటే ఇవాళ సినిమా చేస్తున్నామంటే కేవలం మన రీజియన్లో చేసుకునే సినిమా కాదు అని తెలుగు యంగ్ డైరెక్టర్స్ తప్పకుండా ఆలోచించవలసి ఉంది. నేను పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికప్పుడు కొత్త తరం వచ్చేటువంటి దర్శకులు మనం తయారు చేసుకోకపోతే, వాళ్ళని మనం ట్రైనప్ చేసుకోకపోతే, నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకోకపోతే ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలాగుందో అలాగే ఉంటుంది. సో మనమే నలుగురమే, నలుగురు సంస్థలే, నలుగురు రాసుకున్న కథలు ఆ హీరోలతో అట్లాగే చేసుకుని ఇలాంటి కథలే చేస్తే బాలీవుడ్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటుందో తర్వాత మనం కూడా దానిలోకి ఎదుర్కొంటాం. కొత్త టాలెంట్ని తీసుకురావాలి, కొత్త టాలెంట్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి, కంటెంట్తో కూడా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒకే మూస ధోరణిలో సినిమాలు తీసుకోకుండా కంటెంట్ పరంగా కూడా ఎక్స్పెరిమెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొత్త కంటెంట్ని అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కథలో కొత్తదనం ఏముంది? మనం చాలా సినిమాలు చూసాం, బోల్డ్ సినిమాలు చూసాం, ఇలా రవితేజ సినిమాలు చూసాం, బాలకృష్ణ గారి సినిమాలు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. అంతకుముందు ఎన్టీఆర్ సినిమాలు చూసాం, కూడా కృష్ణ గారు యాక్ట్ చేసిన సినిమాల్లో కూడా చూసాం. ప్రతి యాక్షన్ సినిమాల్లో కూడా ఇలాగే ఉంటుంది. నేను తర్వాత వచ్చే ఎపిసోడ్లో నేను ఇలా పోల్చిదని చెప్తాను. ప్రస్తుతం ఈ సినిమా గురించి తెలుసుకుందాం. అందుకోసమనే పర్టికులర్గా కథని విశ్లేషించి నేను చెప్తున్నాను. సినిమా కథా విశ్లేషణ, కథని ఎలా రాశారు అంటే స్క్రీన్ ప్లే పరంగా కథని ఎలా రాశారో మనం విశ్లేషించి మాట్లాడుకుందాం. మనం సిట్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్కి సంబంధించినటువంటి వీడియోలు మీ అందరికీ చూసుంటే దాని మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. దానిలో యాక్ట్ 1 ఉంటుంది, యాక్ట్ 2 ఉంటుంది, యాక్ట్ 3 ఉంటుంది. సో యాక్ట్ 1 వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, ఒక 30 నిమిషాల కథ అనుకున్నాం. ఆ కథలో పాత్రల పరిచయం, పాత్రల యొక్క వాటికి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఎస్టాబ్లిష్ చేయటం, కథ యొక్క నేపథ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ప్లాట్ పాయింట్ 1ని ఎస్టాబ్లిష్ చేయటం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అనుకున్నాం. సో ఇలా కథల్ని మనం చెప్పడం కోసం నేరము శిక్ష అనేటువంటి సినిమా తీసుకున్నాం. దానిలో 3 సీక్వెన్సెస్ ఉంటాయి. ఒకటేమో హీరో సీక్వెన్స్, రెండోది డ్రైవర్ ఫ్యామిలీ, తర్వాత బాలయ్య గారి ఫ్యామిలీ. 3 ఫ్యామిలీలు ఉంటాయి. 3 ఫ్యామిలీలు 3 భిన్నమైనవి. ఒకటేమో కోటీశ్వరుడు, ఒకటేమో డ్రైవర్ ఫ్యామిలీ, ఒకటేమో రైతు ఫ్యామిలీ. నేను విశ్లేషించి చెప్తున్నానండి. అందుకనే పాత ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకనే సినిమా విశ్లేషణకు సంబంధించినటువంటి ఎపిసోడ్ తప్పకుండా చూడమని, నిదానంగా చూడమని చెప్పేది. కథని ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేయాలో ఇట్లా 3 భాగాలుగా ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో సినిమాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ పాత్రలు, దాదాపుగా ఉన్న పాత్రలన్నీ కూడా
ఎస్టాబ్లిష్ అవుతాయి. తర్వాత కథా నేపథ్యం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఏం జరుగుతుందంటే మొట్టమొదట ఫస్ట్ సీక్వెన్స్ వచ్చేసరికి అడవిలో ఓపెన్ అవుతుంది. కెమెరా వెళ్తూ ఉంటే అక్కడ కొంతమంది కూలీలు పనిచేస్తూ ఉంటారు, వెతుకులాట ఉంటారు. అంటే శ్రీలంక సైన్యం ఆఫ్టర్ దట్ తమిళ ఫైటింగ్ ఏదైతే ఉందో దాని జరుగుతుంటే సెర్చ్ లాగా ఆపరేషన్స్ లాగా జరుగుతుంటాయి. కూలీలో గొయ్యి తవ్వుతుంటే దానిలో ఒక పెద్ద డబ్బా దొరుకుతుంది. ఆ డబ్బాలో ఒక బంగారపు కడ్డీలు ఉంటాయి. సరే ఇవి మనం గవర్నమెంట్కి ఇవ్వటం ఎందుకురా, తీసుకుని పారిపోదామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సైన్యం ఎదురు తిరిగి అక్కడి నుంచి తీసుకుని ఆ కూలీలు పారిపోయి ఊర్లోకి వస్తారు. ఎక్కడికి? చీరాల గ్రామానికి, ప్రకాశం జిల్లా ఆ కోస్టల్ బెల్ట్లోకి సముద్రంలోంచి పారిపోయి వస్తారు. అక్కడ పోలీసులు పట్టుకుంటారు వాళ్ళని. పట్టుకోగానే మీరు ఎక్కడి నుంచి వచ్చారా, మీరు బర్మా నుంచి వచ్చారా? కాదండి, శ్రీలంక నుంచి వచ్చాం అనగానే ఏంటి మీరు మిలిటెంట్సా అంటే కాదండి కూలీలు అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెడ్రాస్లో కూడా ఇదే దీని మీద ఒక విషయం తీసుకొచ్చి ఒక కాంట్రవర్సీ చేసి ఈ సినిమాని బ్యాన్ చేయాలని కూడా లేపుతున్నారు ఒక విషయం. ఎందుకంటే సినిమా ఎప్పుడైనా వచ్చిందనుకోండి, మనకి ప్రో ఇండియన్ సినిమా ఏదైతే వచ్చిందనుకోండి, దాని నుంచి రకరకాల విషయాలు చేసి సినిమాని ఏదో రకంగా ఆపేద్దామనే శక్తులు కూడా మన ఇండియాలో పనిచేస్తూ ఉన్నాయి. సెక్యులర్ అనేటువంటి పేరు పెట్టుకుని ఇది కూడా మనం ఆలోచించాలి. పోలీస్ ఇన్స్పెక్టర్కి కొన్ని బంగారపు కడ్డీలు ఇచ్చి లోబర్చుకుని ఇక్కడికి వచ్చి స్థిరపడతారు. అక్కడ ఒక సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో బిగినింగ్ మిడిల్ రావటం. అక్కడే పారిపోయి ఎవరైతే ఉంటాడో రణతుంగ అనే క్యారెక్టరు, అంటే విలన్ క్యారెక్టరు, శ్రీలంక నుంచి పారిపోయి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఒక ప్రాంతంలోకి వచ్చి అక్కడ పోలీసును మభ్యపెట్టి అతను ఇక్కడ స్థిరపడటం, ఇక్కడ స్థిర నివాసాన్ని అధికారికంగా సంపాదించటం అనేటువంటి సీక్వెన్స్ ఇక్కడతో అయిపోతుంది. రెండో సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఢిల్లీలో ప్రెసిడెంట్ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. ఆవిడకి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్లో ఒక లెటర్ ఉంటుంది. ఒక చిన్నపిల్ల లెటర్ రాస్తుంది. అమ్మ, నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను, దయచేసి ఇప్పుడు ఇక్కడ ఈ లెటర్తో పాటుగా నీకు వేళ్ళు కూడా పంపిస్తాను. ఈ లెటర్ రాసే ముందు నా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వేళ్ళు కట్ చేసి ఇచ్చారు. మీరు సరైన యాక్షన్ సరైన టైంలో కనుక తీసుకుపోతే రేపు పొద్దున కల్లా 24 గంటలు వాళ్ళ శవాలు కూడా ఉంటాయమ్మా అని రాస్తుంది అమ్మాయి. వెంటనే ప్రెసిడెంట్ గారు సిబిఐ సత్యమూర్తిని పిలుస్తుంది, హెడ్ని పిలుస్తుంది. చూడబాయి, ఇదేదో దారుణమైన పరిస్థితిలాగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా, స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలైనా ఒక పల్లెటూరులో ఒక చిన్నపిల్ల న్యాయం కోసం ప్రెసిడెంట్కి లెటర్ రాసే పరిస్థితులు అయితే దారుణంగా ఉందంటే ఈ విషయాన్ని నువ్వు పూర్తిగా నివేదిక ఎప్పటికప్పుడు నాకు ఫాలోఅప్గా చేస్తూ నాకు ఇవ్వాలి, ఇది పరిష్కరించని చెప్తుంది. మేడం, ఇక్కడ కూర్చొని చేసే కార్యక్రమం కాదు ఇది, మనం అక్కడికి వెళ్ళి విషయాలేంటో తెలుసుకుని దాన్ని పరిష్కారం చేయవలసిన అవసరం ఉందంటే నీకు ఫుల్ పవర్స్ ఇస్తా, దిస్ ఈజ్ మై ఆర్డర్స్ గో అని చెప్తుంది. ఆయన బయలుదేరుతాడు. అంటే ఈ రెండో సీక్వెన్స్లో ప్రెసిడెంట్కి ఒక ఊరిలో ఒక పాప లెటర్ రాయటం, ప్రెసిడెంట్కి తన ప్రాబ్లం తెలియచేయటం, సిబిఐ ఆఫీసర్ని పిలిచి కేసు అప్పచేయటం, ఆ కేసును తీసుకుని బయలుదేరటం అనే దాంతో బిగినింగ్ మిడిల్ ఎండ్తో రెండో సీక్వెన్స్ అవుతుంది. మూడో సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? ఒక పల్లెటూరులో రైతు పొలం దున్నుతూ ఉంటాడు. పొలం దున్నుతూ ఉంటే గబక్కన ఆ నాగలికి ఏమవుతుందంటే ఒక చెయ్యి అడ్డం పడుతుంది. వీటిని చూస్తే ఒక మనిషి చెయ్యి లాగితే ఒక మనిషి బయటకు వస్తాడు. అలా బోర్మని ఈలోపు గారే ఇక్కడ ఏదో ఎవరు శవాలు పాతి పెట్టారు అనగానే ఊళ్ళో జనం అంతా వస్తారు. దానిలో ఒక ముసలోడు ఆ శవాన్ని చూసి గుర్తుపెట్టి, అయ్యో కొడక చచ్చిపోయేవరా, ఎన్నోసార్లు చెప్పాను, వద్దురా నాయన అంటే వినలేదు నువ్వు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈలోపుగా ఊరి జనం అంతా వస్తారు. అరే ఒకటి కాదు ఇంకా చాలా ఉన్నాయని తీస్తే 10 శవాలు వరుసగా వస్తాయి దానిలోంచి. ఆ 10 శవాలు ట్రాక్టర్లో వేసుకుని తీసుకెళ్ళి ఆ ఊరిలో పడుకోబెడతారు. ఊరి జనం అంతా మూగుతారు. పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వస్తే ఎవరు చేశారు ఇట్లాగ ఇంత దారుణం అంటే ఎవరు సమాధానం చెప్పరు. ఏం చేయాలి? ఎవరు మాట్లాడరు. ఓ చిన్న పిల్లవాడు చెబుదాం అనుకుంటే ఆ తల్లి మూసేస్తుంది, నోరు కూడా మూసేస్తుంది. అమ్మాయి చెప్తుంది అనమాట, అప్రయత్నంగా వస్తున్న కళ్ళనీళ్ళు చూస్తుంటే మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, బలంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకు చెప్పలేదు? దయచేసి చెప్పండి, నేను యాక్షన్ తీసుకుంటాను ఉంటుంది. ఆయన చెప్పరు, వాళ్ళు భయపడిపోయి. అప్పుడు ఒక ముసలాడు ఒక క్యారెక్టర్ వస్తుంది. ఇది ప్రతిఘటనలో సుత్తివేలు లాంటి క్యారెక్టర్ అంటే ఆ సినిమాలో ఆ క్యారెక్టర్కి ఒక బ్యాక్డ్రాప్, దానికి ఒక కథ రాశారు. ఈ సినిమాలో కూడా అలా చేస్తే బాగుండేది, కానీ అలా చేయలేదు. అందుకే నేను పాత సినిమాలు చూడమంటాను. అయితే అది పాత పద్ధతిలాగా ఉంటుంది సార్, కొత్త పద్ధతి అక్కర్లేదని చెప్పి అనుకున్నారా బహుశా ఏమనుకున్నారేమో తెలియదు. కానీ ఇది అలాంటి క్యారెక్టర్. అంటే ఇది ప్రజల తరపున మాట్లాడేది, మనం ఏమనుకుంటున్నామో మాట్లాడేది, ప్రేక్షకులు ఏమనుకుంటున్నామో మాట్లాడే క్యారెక్టర్ అనమాట. వీళ్ళు మాట్లాడరు, ఏం జరిగినా మాట్లాడరు, ప్రాణాలు పోయినా మాట్లాడరు అని చెప్పి చివరికి ఒక శవం యొక్క హ్యాండ్ తీసుకుని చూపిస్తుంది. ఇదిగో ఈ హ్యాండ్ చూడండి, ఈ చెయ్యి చూడండి, దీనికి ఒక రాఖీ కట్టి ఉంది, ఒక 1 డే ముందే రాఖీ కట్టించుకుని చనిపోయింది. ఇదిగో ఆ మనిషిని కూడా చూపిస్తాను, ఒక హ్యాండ్ ఇలా చూపిస్తాడు ఒక అమ్మాయి. అది చూసి అమ్మాయి చెలించిపోయి అన్నా నేర్చుకుంటారు. తర్వాత ఒక్కొక్కళ్ళు వచ్చి గుర్తుపడతారు.
గుర్తుపడిన తర్వాత ఆ పిల్లోడు చిన్న పిల్లోడు క్యారెక్టర్ ఏం చేస్తున్నాడంటే చెప్తుంది, ఇవన్నీ చేసింది ఎవరో చెప్పండి అని అంటే రణతుంగ. ఎవరి రణతుంగ? ఆల్రెడీ మనం రణతుంగ మనం చూసాము. రణతుంగ ఎక్కడికి? శ్రీలంక నుంచి వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యాడు. వీడు చేశాడా ఇట్లాంటి పని? పదండి అక్కడికి వెళ్దాం. ఆ ఇన్స్పెక్టర్ బయలుదేరంగానే సిఐకి ఫోన్ చేస్తుంది. ఏమని? నాకు ఇట్లా ఆర్డర్ ఇవ్వండి. ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు ప్రాణవాసం కావాలంటే ఉద్యోగం వదిలేసి పారిపో, నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని అతను హెచ్చరిస్తాడు సిఐ. కానీ అమ్మాయి పట్టించుకోదు. ఎందుకంటే ఒక కుర్రాడు చెప్పాడు కదా, సాక్ష్యం ఉంది కదా. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి జనాలు కనిపించిన జనాలందరూ కొట్టేసరికి ఆ తల్లి అడ్డం పడుతుంది. ఎవడనుకున్నాను మా ఇంటికి వచ్చాను కట్టుగా తల్లి చేపట్టుకోగానే తలుపు తీసి లోపల నుంచి కోళ్ళు వస్తుంది. అత్తగారు మీరు మాట్లాడుకొని నేను మాట్లాడతానంటుంది. ఇక్కడ ఆ క్యారెక్టర్ వస్తుంది, జీనా కసాండ్రా అంటే అత్తగారి కోడలు, రణతుంగ భార్య. ఆమె చేత తమిళంలో డైలాగులు చెప్పించారు. మిగతా క్యారెక్టర్లతో కూడా కొద్దిగా తెలుగులో సినిమాలో డైలాగులు చెప్పించినట్టుకుంటే ఇంకా అథెంటిక్గా ఉండేది. ఆమెతో తమిళం చెప్పించినప్పుడు తెలుగు క్యారెక్టర్లు తెలుగులో అక్కడెక్కడ మాట్లాడి హిందీ తెలుగులో మిక్సప్ చేసి కనుక సినిమా తీసినట్టుకుంటే ఇంకా అథెంటిక్గా చాలా బాగుండేది. మరి సినిమా పర్టికులర్ హిందీ బెల్ట్లోకి వెళ్తుంది కాబట్టి ప్రాబ్లం అనుకున్నారు ఏమిటో అని తెలియదు. కానీ మనకి ఆ క్యారెక్టర్ వచ్చి లోపలికి తీసుకెళ్తారు. అంటే చెప్తాను, లోపలికి తీసుకెళ్తుంది. నువ్వు చాలామంది మగవాళ్ళే ఇక్కడ రావడానికి భయపడతారు, ఇన్స్పెక్టర్లే. నువ్వు ఆడదాను అని కూడా ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసేవనగానే తుపాకి తీసేటి పెడితే దమ్మని అమ్మాయి రివర్స్ అయిపోయి పట్టుకుని లాక్కుని అదే తలుపులు వేసేయండి రా అని చెప్పి వీళ్ళ బట్టలు వచ్చేసి లోపల పడేస్తుంది. ఇక్కడ 10 మందినే కాదు 1000 మందిని చంపడానికి వెళుతున్నాడు నా భర్త, చంపుతాడు. ఏం చేస్తావు నువ్వు? నా పేరు భారతి, పేరు భారతి. ఇదేదో సంథింగ్ ఎజెండా లాగా అనిపించింది ఆ మాట విన్నప్పుడు. భారతి, నేను రణతుంగ భార్యని అంటే విలన్ని చేసేటటువంటి ఒక టైప్ ఆఫ్ ఏదన్నా ఉందో ఆలోచన ఉందేమో కథా రచయిత నాకు తెలియదు, డిస్కషన్ క్యాజువల్గా పెట్టారు అని చెప్తుంది. అనగానే అక్కడతో ఆ సీక్వెన్స్ ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, దాదాపుగా 3 సీక్వెన్సులు రిలీజ్ అయినాయి. ఒకటేమో అడవిలో అంటే మిలిటెంట్స్, తర్వాత శ్రీలంక సైన్యంతో స్టార్ట్ అవుతుంది, తర్వాత దానికి ఒక ఎండింగ్. రెండో సీక్వెన్స్ స్టార్ట్ అయ్యేసరికి ప్రెసిడెంట్ రూమ్లో స్టార్ట్ అవుతుంది, ప్రెసిడెంట్ యొక్క ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. మూడోది వచ్చేసరికి పొలంలో రైతుతో స్టార్ట్ అవుతుంది. తర్వాత దానిలో చిన్న సీక్వెన్స్ ఎంట్రన్స్. ఆ తర్వాత దీనికి రణతుంగకి ఈ పర్టికులర్ జరిగిన ఇన్సిడెంట్కి చెప్పేటప్పుడు ఆ ముసలమ్మ క్యారెక్టర్ ఇంట్రడక్షన్లో ఏం చేస్తారంటే, అమ్మాయి గ్లాస్ పట్టుకుంటుంది, దాని నుంచి ఒక విస్కీ పోస్తాడు. తాగేది ఎవరంటే ముసలమ్మ పచ్చడి నాలుగు రాసుకుని సిగరెట్ తాగుతూ ఉంటుంది. అది ఎవరంటే రణతుంగ తల్లి. సో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి సీక్వెన్స్కి బిగినింగ్, మిడిల్, ఎండ్ ఉండటమే కాదు, క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కూడా, సీక్వెన్స్ బిగినింగ్ కూడా మీనింగ్ఫుల్గా ఉండటం, అర్థవంతంగా ఉండటం, కొత్తగా ఉండటం, చూసిందైనప్పటికీ కూడా కంటెంట్ కొత్తగా చెప్పాలనే ప్రయత్నం ఈ ఇంట్రడక్షన్లో కనిపించింది. అలా అవ్వగానే నెక్స్ట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 4వ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. ఎలాగా? ఎవరు ఈ రణతుంగని ఎదుర్కొనేవాడు, దీన్ని చేసేవాడు ఇక్కడ ఈ భూమి మీద ఎవరూ లేరు అన్న డైలాగ్ వస్తుంటే దానిలో ఇంటర్ కట్స్ పడుతూ ఉంటే ఒక ఆటో వచ్చి ఆగుతుంది, దాని నుంచి ఒక వ్యక్తి దిగుతాడు. అతను చెన్నై నుంచి బయలుదేరిన అయోధ్య ఎక్స్ప్రెస్ దానిలో. ఇది జనాలకు బాగా నచ్చింది. అంటే ఈ హిందీ బెల్ట్లో ఉండేటువంటి హీరో ఎవరైతే ఉంటారో, నార్త్లో పనిచేసే ఎవరైతే బోర్డర్లో పనిచేసేటటువంటి ఎవరైతే సైన్యాధికారి ఉన్నాడో, ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు వెళుతున్నాడు లాజిక్గా, లేదా అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనేది లాజికల్గా చెప్పడం కోసం భలే ఇంట్రడక్షన్ పెట్టారు. ఆ హీరో ఎక్కి దానిలో ఆ అయోధ్య ఎక్స్ప్రెస్లో వెళ్తాడు, ఒక సాంగ్ పెట్టారు. దానిలో సాంగ్లో ఈయన డాన్స్ చేయడు, ప్రశాంతంగా అటు ఇటు నడుస్తాడు. ఆ సాంగ్ అయోధ్య ఎక్స్ప్రెస్ రామ మందిరం, శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టకి వెళ్తూ ఉంటుంది. అందరూ కూడా వెళ్తుంటారు, సాధువులు వెళ్తుంటారు. అక్కడి నుంచి మధ్యలో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోగానే దానిలోంచి దిగుతాడు. ఎందుకు ఆగిందని అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారిని అడిగితే, ఆ పక్కన ఉన్నటువంటి ట్రాక్లో గూడ్స్ రైలు ఆగిపోయిందని, డీరైల్మెంట్ అయిందండి, సో అందుకోసం అని ఎంతసేపు పడుతుందో 5-6 గంటలు పడుతుంది. అబ్బా 5-6 గంటలు పడుతుంది, నాకు ఆకలి అవుతుందంటే ఇక్కడెక్కడ దొరుకుతుందండి ఫుడ్ అనగానే అక్కడ ఎదురుకుండా ఒక హోటల్కి ఉందండి, అక్కడికి వెళ్ళి తినండి అంట అని అక్కడికి బయలుదేరుతాడు. చూడండి, హీరో ఇంట్రడక్షన్ కూడా కొత్తగా ఉంది, లాజికల్గా ఉంది. ఇది ఈ కొత్తదనం ఎప్పటికప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నాను, కంటెంట్ను కొత్తగా ప్రజెంట్ చేయటమే, ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయటమే ఈ కథ స్క్రీన్ ప్లే చెప్పే విధానంలో ఇంపార్టెంట్ అయిన విషయం. సరే, ఇడ్లీ తినటానికని చెప్పి ఆ ఇడ్లీ హోటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక ముసలమ్మ పాపం ఇడ్లీ వండుతుంది. ఇక్కడ క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. డీటెయిల్స్ కూడా పర్టికులర్గా దర్శకుడు ఎలాంటి డీటెయిల్స్ వర్క్ చేశాడనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఆ ముసలావిడిని అడుగుతాడు అనమాట, ఇక్కడ రోటీ దాల్ చావల్ ఏమైనా దొరుకుతుందామా అంటే,
రోటీ ఇక్కడ దొరుకుతుంది బాబు, ఇక్కడ ఇడ్లీ వడానే ఇట్లా దొరుకుతాయని అంటుంది. సరేనా అంటాడు. సరే ఇడ్లీ ఇడ్లీ వేడిగా ఉంటుందా అని అడుగుతా, ఉంటుందమ్మా ఇడ్లీ అంటాడు. అంటే అంత ఊరుకోలేదు. తర్వాత ఇటు వచ్చేసి వెంటనే ఆ అమ్మాయి పెద్దావిడ పాపం అట్లా ఇడ్లీ మూత తీయడానికి ఇష్టపడితే గబక్కన పరిగెత్తుకొచ్చి ఆ ఆగమా అమ్మమ్మ నేను ఉన్నాను ఆమెతో మాటలు కలుపుతాడు. చక్కగా హీరో నవ్వుతూ మాటలు కలుపుతాడు అనమాట. ఏంటి మామూలుగా మనం ఇప్పుడు ఒక వేరే ఏరియాకి తినడానికి వెళ్ళామనుకోండి, కొత్త ఏరియాకి, అక్కడ వాళ్ళతో సరదాగా ఎలా మాట్లాడతాం అలాగే మాట్లాడతాడు. ఇదే మనం చెప్పుకోవాల్సింది. క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ మొహంలో ఒక రకమైన ఫ్రెష్నెస్ ఫీలింగ్, చాలా ఒక కొత్త, ఒక మామూలు మంచి వ్యక్తి, ఒక ఊరి నుంచి వచ్చిన మంచి వ్యక్తి అన్నట్టు ఫీలింగ్ కలుగుతుంది. ఇదే మనం సికిందర్ సినిమాలో చూస్తే హీరో మొదటిచ్చి చివరి దాకా ఫేస్లో కనీసం ఎప్పుడు ఇంత చీమతలకాయ అంత నవ్వు కూడా ఒక్కసారి కూడా రాదండి. క్యారెక్టర్కి ఏదో ప్రపంచంలో మొత్తం బాధలన్నీ వచ్చి కింద పడిపోయినట్టుగా సల్మాన్ ఖాన్ సినిమాలో మీరు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది క్యారెక్టర్ యొక్క ప్రజెంట్ చేసే విధానంలో ఎంత తేడా ఉంది. అదే అన్నట్టు ఆ నేటివిటీ ఫీల్ అవుతారు ఎప్పుడైతే మన వాడేగా అన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది. సరే ఆమె ఇడ్లీ పెడుతుంది, సరే కూర్చుని ప్రశాంతంగా ఇడ్లీ తింటూ ఉంటాడు. ఇడ్లీ తింటా ఉంటే ఒక 4 వెహికల్స్ వచ్చి ఆగితే దాని నుంచి రౌడీలు దిగుతారు. దిగంగానే ధన్మని తోసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్తూ రెక్లెస్గా వెళ్తారు. వాళ్ళు వెళ్ళే బాధలో వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఏమవుతుందంటే ఈయన ప్లేట్ను కూడా తనుకు వెళ్ళిపోతారు. ప్లేట్ టపక్కన కింద పడుతుంది. కింద పడగానే ఒకసారి చూస్తాడు, అరే ఇదేంటి ఇట్లా జరిగిందని. సరే వాళ్ళు నెమ్మదిగా లేచి అక్కడ వెళ్ళిన వాళ్ళు మామూలుగా ఉండరు. ముసల్దానా ఇవో సిగరెట్లు బీడీలు ఎవడిస్తాడు, నీ మొగుడిస్తాడా, రాగానే వాళ్ళు తెలియదు రుబాబ్ చేస్తుంటారు వాళ్ళు. సో అవేం పట్టించుకోడు అతను. ఆ కింద పడ్డ ఇడ్లీని నెమ్మదిగా ప్లేట్లో పెట్టుకుంటాడు. ప్లేట్లో పెట్టి నెమ్మదిగా వెళ్ళి అతని దగ్గర, అన్నా నేను ఇడ్లీ తింటా ఉన్నాను, మీరు పొరపాటు వచ్చి గుద్దారు, ఇట్లాగా కింద పడిపోయింది, కానీ సారీ చెప్పన్నా అంటాడు. అంటే ఎవడరా నువ్వు అదేం మాట, సారీ గిరి ఇటు ఏరియాలకు చెప్పరపో అంటాడు. ఇసుకుంటాడు వాడు. సరే మళ్ళీ అడుగుతాడు ఇంకోసారి, అన్నా అది కాదన్నా, మళ్ళీ నేను ఇడ్లీ, 2 సేమ్ డైలాగ్. ఇలాంటి క్యారెక్టరైజేషన్ మన తెలుగు సినిమాలో చాలా ఉన్నాయండి. ఇలాన్ని ఏడిపించడానికి చేసే సీన్లు మన వాళ్ళు చాలా రాశారు సినిమాల్లో. ఆగడు అనే సినిమాలో ఒక సినిమా వచ్చింది, తర్వాత పటా సినిమాలు ఈ మధ్య కాలంలో. అంటే ఒక చిన్న మ్యానరిజం స్టార్ట్ అవ్వగానే వీళ్ళకి స్టార్ట్ అయిపోతుందిరా కార్యక్రమం అనేటువంటి. తర్వాత ఆగడు అనే సినిమాల్లో కూడా ఇట్లా రకరకాల సినిమాల్లో ఇట్లాంటి ప్యాటర్న్ మనకు బాగా పాపులర్ అయ్యి ఉన్నటువంటి ప్యాటర్న్. మళ్ళీ సేమ్. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ సన్నీ డియోల్ యాక్టింగ్ ఎంత చక్కగా ఉంటుందంటే, ఈ నేను ఇడ్లీ తింటున్నానన్నా ఇలా సారీ చెప్పు అనేది ఫస్ట్ దానికి రెండో దానికి వేరియేషను. మీరు అది చూసినట్టయితే అర్థమవుతుంది ఆ వేరియేషన్. ఆ రెండోసారి చెప్పంగానే వాడు ఏమంటాడు, కొంచెం గాలిరాడ్ల పక్క తప్పుగా ఉంటాడు. అనగానే పళ్ళు ఒక పీకు పీకుతాడు. మళ్ళీ ఇడ్లీ ప్లేట్ కింద పడుతుంది. అక్కడి నుంచి పట్ట 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 కొడతాడు. ఈ కొట్టే ఫైట్లో కూడా నేను అదే అంటాను, లాజిక్ లేకపోయినప్పుడు కూడా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. అంటే వాస్తవానికి ఇది కొడితే ఇలా జరుగుతుందిరా, అంటే ఇలా గుద్దితే వాడు 10 మంది గాలిలో లేస్తారా అంటే అలాంటి ఫైట్ దీనిలో లేదని ఉంది దీనిలో. కానీ చాలా ఫైట్లు ఏమన్నాయంటే రియాలిటీకి దగ్గరగా వాస్తవమా అనిపించేట్టుగా ఉంది. ఇలా అనిపించాలంటే ఏం చేయాలి దర్శకుడు అంటే, ఆ ఫైట్ సీక్వెన్స్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో వస్తువులు, ఆ వస్తువులతో ఫైట్ చేయటం పెట్టాలి. ఇదే డైరెక్టర్ చేసిన, పర్టికులర్గా ఫైట్ మాస్టర్లు చేసిన, నాకు తెలిసి రామ్ లక్ష్మణే చేస్తుంటారు ఇది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్లాంటి థాట్స్ వాళ్ళకే వస్తాయి. అక్కడ ఒక పత్రం తీసుకుంటాడు, పిండి రూపి హోటల్ కదండి, పత్రం తీసుకుంటారు. పత్రం, ఇడ్లీ ప్లేట్లు, తర్వాత ఈ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, గ్లాసెస్, ఇవే పాత్రలు, వీటితోనే కట్టెలు, వీటితో ఫైటింగ్ అనమాట. సో పత్రం తీసుకుని ఆ పత్రంతో పేర్లు కొడతారు. చూడండి, అంత పత్రం తీసుకుని ఏమన్నా కొడితే బతుకుతాడండి? బతికాడా లేడా అనేది దానిలో డీటెయిల్స్ అంటారు. అంటే ఫైట్ చేయటం అంటే ఏదో ఫైట్ తీసేయటం కాదు, దబ్బా దబ్బా కొట్టడం, డబ్బా కొట్టుకోవడం కాదు. కొంతకాలం ఇట్లా నడిచింది, దబ్బ కొట్టుకోవడం, గాల్లో లేవడం, పల్టీలు కొట్టడం, పైనుంచి కిందకి ఇట్లా నడిచింది. ఆ పాత్రలు అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం చూస్తున్నారు ప్రేక్షకులు, డీటెయిల్స్ కూడా చూస్తున్నారు. ఈ పత్రంతో గుద్దితే చచ్చిపోతాడు అన్నారు కదండి, ఒక షాట్లో డీటెయిల్లో చూపిస్తాడు దర్శకుడు. ఇలా గుద్దంగానే ఆ పత్రం మీద నోట్లోంచి రక్తం కక్కుంటాడు, ఇది వాస్తవం. పత్రం పెట్టి ఏమన్నా గుక్కితే నోట్లోంచి రక్తం కక్కుంటాడు, ఇది వాస్తవం. ఇక ఆ తర్వాత ఏం చేసినా సరే చూస్తారు, ఎట్లా కొట్టినా సరే, కొడితే గాల్లో కొడతారు, బయటకు వెళ్ళి పడిపోతాడు, ఎట్లా ఏదైనా సరే. రెండోది అతని యొక్క ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కొట్టేటప్పుడు ఉన్నటువంటి ఆ పవర్, చూపించిన పవర్ కానీ, ఆ షాట్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సరే ఈరోజు భయపడిపోయి పారిపోతుంటే వచ్చేసేసి ఆ వ్యాన్ పట్టుకుంటాడు. ఇట్లాగా వ్యాన్ పట్టుకుని జర్ర కార్ చక్రాలు తిరిగితే ఎక్కడ కదలదు. వాడు అప్పుడు బయటికి దిగుతాడు, ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావరా, నేను ఇట్లా పీకు తింటున్నావు, అసలు నేను ఎవరి మనిషిలో తెలుసా,
రామసుబ్బారెడ్డి అంటాడు. రామసుబ్బారెడ్డి ఆడేవాడు, నీ బదులు ఆడి చెప్తాడు సారీ పద అంటాడు. వాడిని అక్కడి నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి హీరో బయలుదేరాడు. ఇక్కడ దాకా నేను ఆపుతానండి, ఎందుకంటే ఇప్పటికే ఒక 20 నిమిషాల దాకా అయిపోయింది ఎపిసోడ్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే 2 గంటలు 3 గంటలు అవుతుంది. కాబట్టి డీటెయిల్స్ చెప్పాలి కాబట్టి ఎక్కువ మనం చెప్పుకోవాలి కాబట్టి ఇక్కడతో ఆపుతాను. ఇదే ప్లాట్ పాయింట్ 1. ప్లాట్ పాయింట్ 1కు ఉండాల్సిన లక్షణం ఏంటి? ప్రధానమైన లక్షణం అట్టు తిరగేసినట్టుగా ఉండటం. సింపుల్గా అర్థం కావాలంటే ఎందుకు వచ్చాడండి హీరో అక్కడికి? వీళ్ళతో గొడవ పడదామనా, లేదా రామసుబ్బారెడ్డికి వెళ్దామన్నా, అడ్రస్ కనుక్కుని వెళ్దామన్నా, లేదా ఈ ఊళ్ళకి ఏమైనా పంచాయతీ ఉందా? అయోధ్య పోతున్నాడు, మధ్యలో ట్రైన్ ఆగింది, ఆకలి వద్దని ఇడ్లీ తిందామని వచ్చాడు. అసలు ఈ 4 ఈ విలన్స్ రాలేదనుకోండి, ఈ గ్యాంగ్ రాలేదని ఏం చేసేవాడు? సగం ఇడ్లీ తిని బాగుందమ్మా ఇడ్లీ అని చెప్పి మా కష్ట సుఖాలు ఆవిడతో మాట్లాడుకుని మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు ఊళ్ళో ఏమైనా బాగుందని ఊళ్ళో చూసుకుని అట్లా వెళ్ళేది కదా. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి గుద్దుకున్నారో అక్కడి నుంచి వాళ్ళతో ఫైట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వీళ్ళతో గొడవ నుంచి గొడవ ఎక్స్టెండ్ అవుతుంది. అది ఎందుకు వచ్చాడు? విలన్తో ఫైట్ చేయడం పరిస్థితి వచ్చింది. ఇడ్లీ తినడానికి వచ్చి అది గొడవలో ఇరుక్కున్నాడు. ఎక్కడి నుంచి ఇరుక్కున్నాడు అంటే సినిమా చివరికి ఆ ఊరి సమస్యను పరిష్కరించేదాకా అతను వెళ్ళలేదు. ఈ ఊరికి ఉందనే విషయం కూడా తెలియదు, ఏ ఊరో కూడా తెలియదు. అందుకని ఇది ఏ ఊరండి అని అడుగుతాడు. ఇది చీరాలండి అంటారు అక్కడ రైల్వే అధికారులు. ఏ ఊరో తెలియదు, ఈ ఊరి సమస్య ఏంటో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏంటో తెలియదు. అన్నీ ఇక్కడి నుంచి వస్తాయి. ఇది ప్లాట్ పాయింట్ 1 దాకా ఉన్న అంశం. ఏముండాలనుకున్నాము? యాక్ట్ 1లో పాత్రల పరిచయం, దాదాపుగా అన్ని పాత్రలు పరిచయం అయ్యాయి. వాటి యొక్క నేపథ్యం కూడా పరిచయం ఉంది. ఎలాంటి పాత్రలు పరిచయం అయ్యారు, ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు. దాంతోపాటుగా ప్రేక్షకులకి 3 రకాల సమస్యల్ని వాళ్ళ మైండ్లోకి ఎక్కించాడు దర్శకుడు. ఏంటది? శ్రీలంక నుంచి పారిపోయి వచ్చిన రణతుంగ ఇక్కడ లంచం ఇచ్చి అనాథరైజ్డ్గా ఇక్కడ సెటిలర్గా ఉండిపోయాడు. ఇక్కడ ఉండి ఏం చేస్తున్నాడు? ఇక్కడ దుర్మార్గాలు చేస్తున్నాడు. ఊరు దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నాడు? దుర్మార్గాలు కేవలం డబ్బు సంపాదించడమా? ఏం చేస్తున్నాడు? ఇంకా ఏం చేస్తున్నాడు రణదొంగ? అలా ఈ ఊరికి ఒక సమస్య, ఒక పిల్ల ఒక లెటర్ రాసింది. ఎవరికి? ప్రెసిడెంట్కి. ఆ ప్రెసిడెంట్ ఒక సిబిఐ ఆఫీస్ పంపించింది. ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చి ఏం చేశాడు? ప్రశ్న. తర్వాత ఇక్కడ ఈ విలన్స్తో కుర్రవాళ్ళతో గొడవపడి రామసుబ్బారెడ్డికి బయలుదేరాడు. రామసుబ్బారెడ్డికి బయలుదేరితే ఏం జరుగుతుంది? తర్వాత ఆన్సర్ ఏం జరుగుతుంది? ఇతనేదో పాపం అవే చేద్దామని వచ్చిన గబిక్కిన ఈ సమస్యలు ఇరుక్కున్నాడు. వీడి పరిస్థితి ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ఆడియన్స్ యొక్క బ్రెయిన్లో ఇంజెక్ట్ చేశారు కథ ద్వారా. కథనం అనేది అలా చక నేను అదే అంటాను, సీక్వెన్స్ అనేది చక పరిగెడుతూ ఉండాలి. ప్రతి సీక్వెన్స్కి బిగినింగ్ మిడిల్ ఎండ్ ఉంది. ప్రతి సీక్వెన్స్కి ఒక మీనింగ్ ఉంది. ప్రతి సీక్వెన్స్ కూడా ఒక సమస్యను ఎత్తి ప్రేక్షకుల మధ్యలో నిలిపింది. ఈ 3 సమస్యలు పరిష్కారం అవ్వాలి. ఈ విలన్స్ ఎవరో తెలియాలి, రామసుబ్బారెడ్డి వాడు బ్యాచ్ ఎవరో తెలియాలి. తర్వాత దాని నుంచి ఎలా కనెక్ట్ అయ్యాడు అసలు విషయానికి అనేదే తర్వాత సినిమాలోకి వస్తుంది. ప్లాట్ పాయింట్ 1 ఎప్పుడైతే బలంగా ఉంటుందో సినిమాకి తిరుగుండదండి. ప్లాట్ పాయింట్ 1లో జెన్యూనిటీ ఉండాలి. ఎంత క్యారెక్టర్ ఎంత స్వచ్ఛంగా ఉండాలంటే అంత స్వచ్ఛంగా ఉండాలి. రెండోది చాలా ఇంపార్టెంట్ మ్యాటరు, క్యారెక్టర్ యొక్క బతుకుతున్న లైఫ్ వేరు, క్యారెక్టర్ సినిమాలో తర్వాత ప్లాట్ పాయింట్ 1 తర్వాత పోరాడేటటువంటి నేపథ్యం వేరు, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ వేరు. ఈ 2 డిఫరెంట్గా ఉంటాయి. తనకి తెలియని కొత్త ప్రపంచంలోకి వెళ్ళి పోరాటం చేసి తను అనుకున్నది ఏదైతే సాధిస్తుందో పాత్ర, అది సూపర్ క్యారెక్టర్. అదే సన్నీ డియోల్ ఈ సినిమాలో చేశాడు. ప్లాట్ పాయింట్ 1 తర్వాత కథ ఎలా మలుపులు తిరిగింది, ఎలా ముందుకెళ్ళింది అనే విషయాన్ని నేను తర్వాత వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. ఇది ఒక సిరీస్ లాగా ఒక 2-3 ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే పాత సినిమాలు చెప్పడమే కాదు, కొత్త సినిమాల్లో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ను కూడా మీరు అర్థం చేసుకున్నప్పుడే మీకు ఈ స్క్రీన్ ప్లే పట్టుబడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు స్క్రీన్ ప్లే కనుక మీకు తెలియకపోతే మన ఛానల్లో సిడ్ ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ మీద ఒక 3-4 ఎపిసోడ్లకు ప్లేలిస్ట్ చేశాను, చూడండి. అలాగే ఇప్పుడు నేను చెప్పిన ఈ సినిమాలో కూడా కొన్ని పాత సినిమా నేరము శిక్షకు ఇచ్చాను, ఎలా 3 బ్లాకుల్లో 3 ఫ్యామిలీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశాడో ఇక్కడ కూడా అట్లాగే ఎస్టాబ్లిష్ చేశాడు. ఇది నేను పోలికే చెప్తున్నానండి. ఆ సినిమా చూసి నేనంటే అది పోలిక. అందుకనే అంటాను, పాత సినిమాలు చూస్తే కథ నిర్మాణం ఎట్లా చేయాలి, పాత్రలను పరిచయం ఎలా చేయాలి, వాళ్ళ యొక్క పరిచయాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క ఇంటర్ రిలేషన్స్ ఎలా ఉంటాయి, కథా నేపథ్యాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, డీటెయిల్స్ ఎలా వర్కౌట్ చేయాలో తెలుస్తాయి మనకి. అందుకే చూడమంటున్నానండి. ఈ ఎపిసోడ్ కూడా క్లియర్గా చూడండి, మళ్ళీ పాత ఎపిసోడ్ కూడా చూడటానికి ప్రయత్నించండి. దీని తర్వాత ఏం జరిగిందో, ప్లాట్ పాయింట్ 1 తర్వాత ఏం జరిగిందో మీతో కలుసుకుంటాను. అప్పటిదాకా నమస్కారం.